ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇక్కడ అధికారం మారింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బీజేపీకి తెలంగాణలో ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంటే కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈసారి మరిన్ని లోక్సభ స్థానాలను సాధించే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. దీంతో బీజేపీకి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వచ్చింది. ఆ సమయంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే తాజాగా గతానికి మించి మరిన్ని స్థానాల్లో కాషాయం జెండా ఎగరవేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు నియోజకవర్గాలలో చేసే సర్వేల ఆధారంగా అధిష్టానం ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను కరీంనగర్ నుంచి చూస్తే బండి సంజయ్ లేదా వీణవంకకు చెందిన ఉదయ్ నందన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బండి సంజయ్ ఇచ్చిన రికమెండేషన్స్తోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించిందని టాక్. కరీంనగర్లో తప్ప బండి సంజయ్ మిగిలిన 6 నియోజకవర్గాలలో ప్రచారం చేయకపోవడంతో ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అదీ కాక అసెంబ్లీ ఎన్నికలలో కూడా కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. కానీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా కసరత్తు చేయాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. సిరిసిల్ల లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక లీడర్ అయిన పద్మశాలి కులస్తులకు టికెట్ ఇచ్చి ఉండాలి. కానీ అలా కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అక్కడ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అలాగే వేములవాడలో బీసీ గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన తుల ఉమాకు టికెట్ ఇవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో మార్చి వేరే వ్యక్తికి ఇచ్చారు. ఈ విషయం వల్ల తుల ఉమా మద్దతుదారులు గొల్లకుర్మ సామాజిక వర్గం పార్టీకి వ్యతిరేకం అవ్వడంతో బీజేపీ అక్కడ ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఈటెల, బండి సంజయ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అదే బీజేపీకి పెద్ద సమస్యగా మారిందట. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ప్రజలు అదే వర్గానికి చెందిన వ్యక్తినే కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గెలవడం చాలా కష్టం. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. కరీంనగర్లో ఉన్న కుల సమీకరణాలు, అధికార వ్యతిరేక పరిస్థితులను అంచనా వేసి మంచి క్లీన్ ఇమేజ్ ఉండి గెలిచే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం సర్వేలు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పాడి ఉదయనందన్ రెడ్డి పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన కూడా కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాడి ఉదయనందన్ రెడ్డి సిమెంట్స్లో చిన్న ఇంజనీర్గా మొదలుపెట్టి అదే సిమెంట్స్లోని సంస్థలో ఎంతో గొప్ప స్థానానికి ఎదిగారు. దేశంలోని ఓటీటీ వీడియో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్నారు. అంతేకాకుండా పాడి ఉదయనందన్ రెడ్డి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తాత స్వర్గీయ సుధాకర్ రెడ్డి ఇలాంటి మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న యువకులే తెలంగాణలో బీజేపీ ప్రతిష్టను పెంచుతారని అధిష్టానం భావిస్తోందట. పాడి ఉదయనందన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అని కూడా తెలుస్తోంది. తన కుటుంబం అందరూ ఏబీవీపీ నుండి వచ్చారు. వారి కుటుంబం సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతుంది. 1000 సంవత్సరాల చరిత్ర గల వెంకటేశ్వర ఆలయాన్ని వారే చూసుకుంటున్నారు. అంతేకాక సమ్మక్క సారలమ్మ జాతరను కూడా వారే నిర్వహిస్తున్నారు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడం మంచిదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాడి ఉదయనందన రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీలో కొత్త అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు. స్టార్ క్యాంపెయినర్ కావడంతో తనకున్న ఇమేజ్ దృష్ట్యా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జహీరాబాద్ నుంచి బండి సంజయ్ని ఎంపీగా బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కరీంనగర్లో కాంగ్రెస్ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపితే బండి సంజయ్ గెలవడం కష్టమని, అలాగే కరీంనగర్లో ఉన్న కుల సమీకరణాల దృష్ట్యా
బండి జహీరాబాద్ నుంచి పోటీ చేయడం మంచిదని బీజేపీ ఆలోచిస్తుందని సమాచారం. దీంతో కరీంనగర్, జహీరాబాద్ 2 సీట్లు తాము గెలుచుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తుందట. కరీంనగర్ విషయంలో బీజేపీ ఆలోచిస్తున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.